హాయ్ అండి, చూడండి బెండకాయ రైస్ చేస్తాను. మీకు ఫస్ట్ నుండి వీడియో తీసుడు మర్చిపోయాను నేను. ఇలా వేసుకోండి. మిగిలిపోయిన అన్నం ఉంటే ఇలా అంతా పొడి పొడి వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి 4, బెండకాయలు మిగిలిపోయిన ఏమన్నా ఉంటే ఒక 4 బెండకాయలు, అంత మీకు నచ్చేది ఉంటే పప్పులు కూడా వేసుకోవచ్చు. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసినప్పుడే బెండకాయ వేసుకోవాలి, అట్లయితేనే మనకు మంచిగా ఫ్రై అవుతుంది. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం ఎప్పుడు కానీ ఫస్ట్ సాల్ట్ వేసుకోవద్దు, నీళ్ళు ఊరుతాయి అన్న. నీళ్ళు ఊరి ఫ్రై మంచిగా కాదు. ఇట్లా లాస్ట్కి వేగిన తర్వాతనే మనం సాల్ట్ వేసుకోవాలి, మంచిగా ఫ్రై అవుతాయి. కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, 4 ఎల్లిపాయలు కొంచెం అచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇవి ఎంతో హెల్త్కి ఎంతో మంచిది. మనం ప్రతి ఒక్క కూరలో కూడా వేసుకోవచ్చు. ఇందులోకి అన్నం అయితే వేసుకోవాలి. ఇప్పుడు అన్నం వేసుకొని బాగా కలుపుకుందాం. అంత మంచిగా కలుపుకుందాం. ఇట్లా ఎప్పటికీ ఎల్లో రైస్ లాగా కాకుండా చూడండి, ఇది బెండకాయ రైస్ రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి అబ్బా.